హస్తాలకు ఈ యొక్క మొదటి ఆదివారం నీ సన్నిధానంలో మేము నాయన ప్రభువా వింటున్న వాక్యం దేవ మా గుండెలో దాచుకుంటున్న వాక్యం ఈ నెలంతా కూడా మాకు శక్తిని, బలమును, సత్తువును, జ్ఞానమును, జయమును, విజయమును ఇచ్చినట్లుగా సహాయము చేయండి. నా కుటుంబ సభ్యులకు కూడా శక్తిని, బలమును, తెలివిని, జ్ఞానమును, జయ జీవితమును, స్వస్థతను, ఐశ్వర్యం, అభివృద్ధి, ఆశీర్వాదం, సమాధానం, దైవ జ్ఞానము సమృద్ధిగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని కొద్దిసేపు మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ మొట్టమొదటి ఈ దినాన మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారాన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి. ప్రియులారా, మనల్ని ఎలా పిలుస్తున్నాడు దేవుడు? పిలుపులోనే ఎంత ప్రేమ ఉంది చూడండి దేవునికి. ఈ రోజుల్లో చాలా మంది పిలుపు కుదరక ఒక రకమైనటువంటి ద్వేషం, ఒకరి మీద ఒకరికి చెప్పుకోలేరు, మింగలేరు, కక్కలేరు అంటారే. అంత బాగానే ఉంటారు కానండి పిలుపు బాగోదండి. ఏంటండి? అంత బాగానే ఉంటారు కానీ పిలుపు బాగోదు. అంటే మనిషికి అంతా బాగుండేది కావాలి, కానీ పిలుపు కూడా బాగుండాలి. ఇక్కడ పిలుపు అనేటువంటిది కావాలి, మంచిగా పిలుపు ఉండాలి. ఇక్కడ ప్రభు ఎలా పిలుస్తున్నాడు? ఎవరిని? క్రైస్తవులనా? అందరిని చెప్పండి. అందరినీ క్రైస్తవులనా? బల తీసుకున్న వాళ్ళనేనా? అందరినీ ప్రభు ఏమంటున్నాడు? ప్రియులారా, ప్రియులారా చెప్పండి. అంటే అందరికి కదా ఇది అంటూ రెండవదిగా ఏమంటాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానములు ఎరిగిన వారికి చెప్తున్నాడు ఇక్కడ. వాగ్దానం ఎరగని వారికి కాదు. ఒకవేళ ఎరగని వారు ఒకవేళ ఈ వాగ్దానాలు విని ఇష్టపడి నేను కూడా ఈ వాగ్దానం తీసుకుంటానంటే ప్రభు త్రోసివేయడు, తీసుకోమంటాడు. ఆమేన్ చెప్పండి. ఎస్. మనం షాప్కి వెళ్ళి నువ్వు ఎట్లాగైనా ఉండు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, అద్దిల్లైనా, సొంతిల్లైనా, కోటీశ్వరుడైనా, రిక్షా దొక్కునేవాడమైనా, నువ్వు షాప్కి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేస్తే నువ్వు డబ్బు ఇస్తే నీకు ఇస్తాడు పని. అదే అంతేనంటారా? నువ్వు షాప్కి వెళ్ళి మీకు సొంత కారు ఉందండి, సొంత ఇల్లు ఉందండి, మీకు నేను అమ్మనండి అంటాడు. నీకు ఏదైనా తీసుకో, దానికి ఉన్న కాస్ట్ ఉంటుంది, రేటు. ఆ రేటు కట్టేసి ఏం చేయొచ్చు? మనము దాన్ని తెచ్చేసుకోవచ్చు. నువ్వు ఎవడమైనాగా. ఆదాం గారు మీరు యెరూషలేం వెళ్ళారు కదా, ఏమన్నా కొని తెచ్చారా? నువ్వు ఇండియన్ కొనకూడదు అన్నారు అక్కడ. నవ్వుతున్నాడు. అర్థం ఏంటంటే అత్యంతకి అంటారండి అని. ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చే పిలుపులో ఉండేటువంటి ఆశీర్వాదం పొందాలని అంటే అది వాగ్దానం అంగీకరించిన వారికే ఆశీర్వాదం. వాగ్దానమును విని అంగీకరించకుండా నేను ఆశీర్వదించబడతాను ప్రభు అంటే కుదరదు. బైబిల్లో ఉండేటువంటి దేవుని ఉద్దేశాన్ని మనము లోతుగా మనము ఆలోచిస్తూ, అధ్యయనం చేస్తూ, ఆలోచిస్తూ, ఇది ఇంతేనా, ఇది ఇట్లా కాదా, ఇది కరెక్టా, ఇది తప్ప అని మనం త్రాసులో త్రూసినట్టుగా. బంగారు కొట్లవాడు నువ్వు బంగారు కుదబెట్టాలని నమ్మాలని ఎలా తోస్తాడు? ఇష్టం వచ్చినట్టు తూసేసి ఇష్టం వచ్చి డబ్బులు ఇస్తాడా? 1కి 4 సార్లు తోస్తాడు. కంప్యూటర్ కాటా. ఏం కాటా? కంప్యూటర్ కాటా. కొంచెం అటు కొంచెం ఇటు ఉంటుందిలేమ్మా, ఎంతగానో తీసుకోమా అండు. కంప్యూటర్ కాటా. మళ్ళీ నువ్వు బయటకు కూడా లేపించుకొస్తావు. కంప్యూటర్ కాటా. వాడు కరెక్టా కాదా అని. కంప్యూటర్ కాటా. బంగారు కొట్టుకు వెళ్ళే లేడీస్ ఎక్కువ వెళ్తారు కదా, మీకు తెలుసు కంప్యూటర్ కాటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ
ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతూ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటండి? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. వాగ్దానములు అంగీకరించిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధపరచుకోవాలంట. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని భయముతో. నేను గడిచిన దినాల్లో ఒక సహోదరుడు నా ప్రక్కన కూర్చుంటే అతను ఎవరో నాకు తెలియదు. జస్ట్ నేను వాక్యం వింటున్నా ఫోన్లో. అప్పుడు ఆయన అన్నారు, మీరు క్రిస్టియన్సా అని. నేను చెప్పలా, 3 సంఘాలు ఉన్నాయి, పెద్ద పాస్టర్ ఉన్నాయా, క్రిస్టియన్ అంటా వింటున్నాను అని అనలా, క్రిస్టియన్నే అన్నా. అయిపోయా. ప్రశ్నకి జవాబు. ఎంతకాలం నుంచి అన్నాడు. ఇతను ఏదో నా దగ్గర తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు, ఏదో తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాడని. 2000 సంవత్సరం నుంచి అన్నా. ఇది ఎన్నో సంవత్సరం? ఇది ఎన్నేళ్ళకి ప్రభు నేను తెలుసుకున్నాను? 2000 సంవత్సరం నుంచి అన్నా. మరి మీరు బాప్తిసం తీసుకున్నారంటే నీకటి తెలుసండి ఈ పదం అని అడిగా. ఆ చర్చికి వెళ్ళి వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు కదా అన్నాడు. కరెక్టేనండి, వెరీ గుడ్, తీసుకున్నానండి అన్నా. నేను 3 సంఘాలు పెద్ద పాస్టర్ అని చెప్పలా, సింపుల్గా అడుగుతున్నాడు, సింపుల్గా చెప్తున్నా. నేను పెద్ద పాస్టర్ నేను కూడా కాదు. తర్వాత బాప్తిసం తీసుకుంటే తప్పులు చేయొచ్చా అని అడిగాడు. పాయింట్కి వచ్చాడు బ్రదరు. ఏమని అడిగాడు? చెప్పండి సిస్టర్స్, చెప్పండి ఏమంటున్నాడు ఆ బ్రదరు? బ్రదర్స్ ఏమన్నాడు? ఇప్పుడు నేనేం చెప్పమంటారు? కొంచెం చేసుకోమన్నాలా? కొద్దిగా లైట్గా చేసుకోమని చెప్పాలి. ఏం చెప్పాలా? ఏమ్మా ఏం చెప్పమంటారు? అమ్మా చేయకూడదని చెప్తే అంటాడు, చాలా మంది తప్పులు చేస్తున్నారు కదండి, ఎందుకండి దేవుణ్ణి రోడ్లో పెట్టడం అన్నాడు. నేను అన్నాను, చాలా మంది రోడ్లో పెడుతున్నారని ప్రభు కూడా చెప్పాడయ్యా, మీలో అనేకులు నా నామమును అన్ని జనుల్లో దూషణ పాలు చేస్తున్నారు, అలా చేయకండి. అలా చేస్తూ ప్రభువా 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 అని ప్రార్థనలు చేస్తూ స్తోత్రం స్తోత్రం అంటూ ఉపవాసం నుండి కన్నీరు గార్చి నా కూతుర్ని దీవించు, నా కొడుకును దీవించు, నన్ను దీవించు అని అడగండి అని ప్రభువే చెప్పాడండి. ఈ రోజుల్లో చాలా మంది అలాగే చేస్తున్నారు. మనం దాన్ని ప్రక్కన పెడదాం. నీవు నాతో మాట్లాడుతున్నావు, నేను నీతో మాట్లాడుతున్నా. నీ దృష్టిలో నేనున్నా ఇప్పుడు పాపం చేశానని అడిగా. మీరు నాకేం పాపం చేసినట్లేదండి, చక్కగా కూర్చున్నారు, మర్యాదగా చదువుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చర్చికి వెళ్తే బైబిల్ కూడా తీసుకెళ్ళారు, సిగ్గంట కదా అని అడిగాడు. ఏమోనండి, నేనైతే పబ్లిక్గా చదువుకుంటాను వాక్యం అని చెప్పా. నా దగ్గర ఇంకా అతనికి ప్రశ్నలు వేయడానికి కుదరలా. హల్లెలూయా హల్లెలూయా. నేను ఫైనల్గా ఏమన్నాడంటే, బ్రదరు దేవుణ్ణి నమ్ముకోవటం ఎలాగని అడిగాడు. ఏంటండి? నేను చెప్పా, దేవుణ్ణి నమ్ముకోవటం ఇలాగు, నమ్ముకున్న తర్వాత ఇలాగ ఉండటం ఇలాగు, దాని తర్వాత అలాగూ ప్రభు నమ్ముకున్నది నీకు చేస్తాడు అలాగని చెప్పలా. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే నీ యొక్క ప్రాణము, నీ ఆత్మ, నీ దేహము, నీ బాధ్యత, నీ యొక్క అవసరత, నీ అక్కర, నీ ఆలోచన, నీ యొక్క ఒంటరితనం, నీ నిస్సహాయ స్థితి, నీ యొక్క ప్రతిదీ కూడా దేవునికి అప్పగించి నీవు దేవుని ఆధారపడి చావైన బ్రతుకైనా సిద్ధంగా బ్రతకటమే దేవుని నమ్ముకోవటం అని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం చర్చికి వెళ్తారు, అప్పుడప్పుడు మానేస్తారు, వీలుంటే వెళతారు, లేటుకి వెళతారు, వెళ్ళకపోతే వెళ్ళరు, వాళ్ళ ఇష్టం. అలాగూ క్రైస్తవులుగా ఉంటూ దేవుడు మాకేం చేయలేదని చెప్తా ఉంటారు. అలా కాదండి దేవుణ్ణి తెలుసుకోవటం. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం చావటానికైనా సిద్ధంగా ఉండాలి, ఆయన కోసం అప్పులు పాలవటానికైనా ప్రాణము అంతా అప్పగించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వారిగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుడు నిన్ను పట్టించుకుంటాడండి, నిన్ను భారంగా అనుకోడు, నిన్ను బాధ్యతగా అంగీకరిస్తాడని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా మన జీవితంలో కొన్ని అతుక్కొని ఉంటాయి మనల్ని. ఏంటయి?
నీ ప్రాణాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ దైవత్వాన్ని, దేవునితో పొందవలసిన సకల ఆశీర్వాదములను ఏ రోజుకి, ఏ వారానికి, ఏ నెలకి, ఏ సంవత్సరానికి నువ్వు పొందుకొని నీ బిడ్డలకు పంచాలో అవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడే. అవి పొందనివ్వకుండా నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయం ఆయన మీద నిలకడగా ఉండనివ్వకుండా నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి, నిన్ను బంధించడానికి. వేటకాడు వల సిద్ధపరిచి, మాట్లాడమ్మా, వేటకాడు వల సిద్ధపరిచి వలలో చిక్కించుకున్నటకు సిద్ధంగా ఉంటాడనమాట. జలగలాంటి వాళ్ళు. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ఎలా ఉండాలి అని అంటే, నన్ను ఎవరు కూడా నా ప్రభు వలలో చిక్కించుకోకుండా ఉందురుగాక అన్నట్లుగా మనము జీవించాలి. ఎందుకో తెలుసా? మన జీవము దేవుడిచ్చిన దానం అని చెప్పండి. బీదలకు మనం వేస్తాం 5 రూపాయలు 10 రూపాయలు, దాన్ని ఏమంటారు? మళ్ళీ వడ్డీతో సహా నాకు ఇవ్వమంటామా? దానం అంటాం. ఇంకెప్పుడు లైఫ్లో అడగం. దేవుడు కూడా మనకు దానం చేశాడు. కొన్ని ఏం చేశాడు? జీవం, ఆయన స్వరూప సౌందర్యం, ఇంకా ఆయుష్. ఏంటండి చెప్పండి? ఏం చేశాడు? జీవం, స్వరూప సౌందర్యం. మళ్ళీ చెప్పండి, ఎవరు ఈ దానం చేసింది? కొంతమందికి పిల్లలు 20 ఏళ్ళైనా పుట్టరు. వాళ్ళు లక్షల రూపాయలు టెస్ట్ ట్యూబ్ బేబీ అని లక్షలు ఖర్చు పెట్టి, 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి, ఆ బిడ్డ పుట్టినాక పాలు కూడా తాగదు, తల్లికి పాలు కూడా రావు, బయట పాలు తాగిస్తూ బ్రతికించుకొని ఎవరెంతకాలం ఉంటుందో తెలియదు. అలాంటి బ్రతుకులు బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు అలా చేయలేమని పుష్టిగా చేశాడు. ఎలా చేశాడు? మనం ఎంతకాలమో బ్రతికి, ఎంతకాలమో మన జీవితాన్ని ముగించుకొని మట్టిలో కలిసిపోయేవాళ్ళుగా మనల్ని ప్రభు చేయలే. మనము బ్రతికి ఉన్నంత కాలంలోనే మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, ప్రభువుకి ఘనత, ఖ్యాతి కలుగునట్లుగా నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు నిన్ను మించిన దీవెనలు పొందాలి. నా తండ్రి కలెక్టర్ అయితే నేను స్టేట్ ఇన్ఛార్జ్ అవ్వాలి. నా తండ్రి స్టేట్ ఇన్ఛార్జ్ అయితే నేను వరల్డ్ ఇన్ఛార్జ్ అవ్వాలి. ఆ రేంజ్ లో ఉండాలి మన బిడ్డలు. అలాంటివి ఇవ్వగలిగింది ఎవరు అని అంటే, మనుషులు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, సొంతంగా పుడుతున్నటువంటి ఒక మనిషికి రోజుకి 10,000 ఆలోచనలు వస్తాయంట. 10,000 ఆలోచనలు మనం ఎనాలిసిస్ చేసి ఎన్ని దైవ సంబంధమైనవి, ఎన్ని కుటుంబ సంబంధమైనవి, ఎన్ని స్నేహ సంబంధమైనవి, ఎన్ని ఆరోగ్య సంబంధమైనవి, ఎన్ని జ్ఞానంతో కూడినవి అని ఆలోచిస్తేనంట అన్ని పాపము సంబంధమైనవినంట. ఒక్కడు కూడా కుటుంబ సంబంధమైనది, దైవ సంబంధమైనది ఉండదంటండి. మరి సైంటిస్టులు ఎలా మనిషిని ఎనాలిసిస్ చేస్తున్నారు? మనమే ఈ రోజున పరీక్షించుకుంటే, పరిశీలన చేసుకుంటే, మనకు వచ్చే ఆలోచనలు, ఒక మనిషికి వచ్చే 10,000 ఆలోచనలు ఒక రోజులో మనలో దాదాపుగా 9,099 ఉండును గాక, లేకపోతే 1 ఉండును గాక. దానివల్ల ఏమన్నా మనం సంపాదించగలమా? నేను నెలలో ఒకసారి చర్చికి వెళ్తానండి. ఆ రోజు మాత్రం బాగా కన్నీరు కారుస్తానండి. అంత మాత్రం కాదండి, ఆ నెలలో ఒకరోజు కన్నీరు కార్చడమే కాదు, ఉపవాసం కూడా ఉంటానండి. మిగతా 29 రోజులు చూసుకోండి నా స్వామి, రంగ మీద రంగా కుదరదు. నెలంతా కూడా ఎలా ఉండాలండి? 10,000 ఆలోచనలు, ఎన్ని ఆలోచన ఉండాలండి? 9,099 కాదు అయ్యా. నేను చేస్తున్నది ప్రతిదీ, నేను ఆలోచిస్తుంది ప్రతిదీ, నేను ప్రయాసపడుతుంది, ప్రయాణం చేస్తుంది ప్రతిదీ, నా పడక నడక, ఆలోచన, స్నేహ సాంగత్యం, నా బాధ్యత, నా తల్లి, నా అత్త, మామ, తండ్రి, నా యొక్క బిడ్డలు, నా యొక్క స్నేహితులు, పరిచయస్తులు, ఎక్కడ కూడా నా ప్రభువా నేను మాలిన్యం కాకూడదు. ఏం కాకూడదు? ఎస్, మాలిన్యం కాకూడదు. కొన్ని కడిగేసుకుంటాం, కొన్ని కడిగేసుకోలేము, కొన్ని తీసేసుకుంటాం, కొన్ని ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి తీసేయచ్చు. ముళ్ళు గుచ్చుకుంటే షుగర్ వ్యాధి ఉంటే తీసేయగలమా? షుగర్ వ్యాధి తీసేయగలమా? ముళ్ళు గుచ్చుకుంటే అంటే మన జీవితంలో కొన్ని మనం చేయలేం, కొన్ని చేయగలం. కానీ చెయ్యలేనివి చేసేది ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనే నజరేయుడైన
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ విశ్వాస జీవితంలో మనము చేయవలసింది ఏంటంటే, ఆయన ఏం చెప్పాడండి, మనకు కొన్ని వాగ్దానములు కలవు గనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేంతో అండి? ఆరాధనకి ఎలా రావాలి మనము? ఎక్కడికైనా లేటుగా వెళ్ళు, ఆఫీస్కి లేటుగా వెళ్ళు. సార్ నా ఇంట్లో భార్యకి బాలేదు సార్, నా యొక్క బిడ్డలకు బాలేదు సార్, నేను వస్తున్న ట్రాఫిక్ జామ్ అయింది సార్, నాకు కొద్ది ప్రాబ్లం సార్. మందిరానికి మాత్రం లేటుగా వెళ్ళమాక, అక్కడే నీ జీవితం ఆశీర్వాదకరంగా టర్న్ అయిపోతుంది. ఆమె చెప్పండి. ఎక్కడికైనా లేటుగా, దేవుని సన్నిధికి లేటుకు వస్తే ఎక్కడికి నువ్వు ముందుగా వెళ్ళినా నీలో ఒక ప్రత్యేకతను చూడలేరు. నువ్వు దేవుని సన్నిధికి ముందు వెళితే నిన్ను అనేకులకు దేవుడు ఉపయోగపడే రీతిగా, ఒక తాళపు చెవిగా, ఒక మేలు కొల్పబడేటిగా, ఒక ఆలోచనగా, ఒక తెలివిగా, ఒక ఆయుధంగా, ఒక ప్రవక్తగా, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవుని సన్నిధికి, దేవునికి నీవు ముందుగా అప్పగించుకునే వ్యక్తిగా ప్రతిరోజు ఉదయం, ఆదివారమే కాదు, ఆల్నైట్ పేరే కాదు, పరిశుద్ధ ఆదివారం కాదు, ప్రతిరోజు ఉదయం దేవునికి ముఖ్యత్వం ఇస్తే అన్ని చోట్ల, అన్ని పరిస్థితుల్లో నువ్వు ముఖ్యంగానే ఉంటావు. ఆమె చెప్దాం, చెప్పండి. ఆమె చెప్దాం, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. మనము దేవునికి ముఖ్యత్వం ఇస్తే దేవుడు మనకు ముఖ్యత్వం ఇస్తాడు. అందుకే ప్రభు అంటాడు మలాకి 3:7 ఏమంటాడు తెలుసా? నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగెదను, నన్ను ఘనపరచు వారిని ఘనపరిచెదను, నన్ను తూలనాడు వారిని నేను ముఖము తిప్పుకొందును. బాధ కదా? బాధగా ఉంది కదా? బాధగా ఉంది కదా? దేవుడు మనం చూసి ముఖం తిప్పుకుంటే స్నేహితులు ఎంతవరకు సహాయం చేస్తారు? మనకి 50 సంవత్సరాలు వస్తే మన తల్లిదండ్రులకి 80 వచ్చి చచ్చిపోతారు. వాళ్ళు ఇంకెవరుండరు. తల్లిదండ్రులు సహాయం చేయలేరు, స్నేహితులు సహాయం చేయలేరు, లోకంలో ఎవరు సహాయం చేయలేరు. నీకు సహాయం చేయగలదు ఎవరో తెలుసా? వాగ్దానం ఇచ్చాడే మలాకి 3:7, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగి నీ యొక్క ఆయుష్కాలం అంతటికి నేను నీకు ఆధారముగా నిలిచి నా దూతలను నీకు మాటుగా ఉంచుతానన్నాడు. ఈ బ్రతుకులో దేవాతి దేవుడు మనకు అండగా, కొండగా, ఆదరణగా, దుడ్డు కర్రగా, డాలుగా, ఖడ్గముగా, 2 అంచులు కలిగిన ఖడ్గముగా, ఒక కిరీటంగా, ఒక బహుమానముగా నిన్ను చేయాలంటే ఆయన తట్టు తిరుగు. అంటే అటు చూడటం కాదు, దేవుడు ఆకాశం మీద ఉండడం చూడటం కాదు, నీ హృదయం ఆయన మీద ఆనుకోవాలి. ఆయన వాక్యం ధ్యానించిన వాక్యంలో ఏదైతే నీ హృదయానికి అది యాక్సెప్టబుల్ గా, ఏదైతే నీ హృదయంలోనికి ప్రవేశించుటకు అది ప్రవేశించిందో దాన్ని జీర్ణించుకున్నటకు నీ ప్రవర్తన యావత్తును దానికి అంటుకట్టి నువ్వు జీవిస్తే ఆయన తట్టు తిరిగినట్టే. దానిని బట్టి ఆయన నిన్ను విడనాడడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన ఈ ప్రభు బలారాధనలో పాల్పొంపులు పొందుకోబోతున్న మనం ఆయన చెప్పిన మాట తర్వాత ఏమంటాడండి? నీ శరీరమునకు ఆత్మకు రెండింటినీ కలిపాడు అక్కడ. నీ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు కాదు, చేసుకొందుము. ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆల్రెడీ బాప్తిస్మము ద్వారా, సంగము ద్వారా నీవు అంగీకరించడం ద్వారా, నీ నోటితో ఒప్పుకునడం ద్వారా, నీవు బాప్తిస్మం తీసుకొని సంఘములోను, నీ కుటుంబంలోను, సమాజంలోను ఎక్కడ కూడా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎక్కడ నీవు మాలిన్యం కాకుండా ఎలా నిన్ను నీవు కాపాడుకోవాలో, నీ ద్వారా నీ కుటుంబం ఏ రీతిగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా వృద్ధి చెందాలో దానికి నీవు అంగీకరించి నా జీవితం ఇంకా ఏదో వ్యర్థముగా కాదు కానీ ఒక క్రమబద్ధంగా నా జీవితం ఉండాలని నువ్వు రక్షించబడిన తరువాత నీ శరీరానికి, నీ యొక్క ఆత్మకు కల్మషం కలుగుతుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కనుక ఆ కల్మషము ఒకవేళ కలిగిందా లేదా అని ఆయన శరీరం రక్తము తిని త్రాగే ప్రతిసారి కూడా పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? ఎస్, మనము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అయినా మనము కొరత కలిగి ఉన్నామా అనేటువంటి దాని విషయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. శరీరము ఎప్పుడు కూడా కల్మషం కలిగిందే, ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధమైనదే. ఈ ఆత్మ కల్మషం కలిగిందిగా మానిపోవడానికి కారణం ఏంటంటే శరీరము ద్వారా. ఆమె చెప్పండి. అపవాది మనల్ని దోచుకోవడానికి ఏం చేస్తాడు? కల్మషం కలుగు చేయడానికి ఏం చేస్తాడు?
దేవుని యొక్క శరీరం రక్తము తిని త్రాగుతున్నప్పటికీ కూడా, వాక్యము వింటున్నప్పటికీ కూడా, వాక్యానుసారమైనటువంటి వృద్ధి, వాక్యానుసారమైనటువంటి జై జీవితం, వాక్యానుసారమైన ఆశీర్వాదం పొందకుండా కల్మషం ఉండేటువంటి దేహాల్లోనికి, గృహాల్లోనికి, సంఘాల్లోనికి, విశ్వాసంలోనికి, సేవకుల్లోనికి కల్మషము కలిగిన వారిలో ఆశీర్వాదాలు ఉండవండి. ఏముంటాయి చెప్పండి మీ నోటితో? కల్మషం కలిగిన వారిలో ఏముంటాయి చెప్పండి? దుఃఖం, చేటు, వేదన, ఓటమి, దరిద్రత, శాపం, రోగం, ఇబ్బందులు, నిస్సహాయ స్థితి, ఒంటరి స్థితి, దిక్కులేని స్థితి, ఇక ముగింపు మరణం. కల్మషం ఉండే జీవితాల్లో, కల్మషం లేని జీవితాల్లోనికి అలాంటివి ఉండవండి. అభివృద్ధి, ఆనందం, సంతోషం, జయం, ఘనత, ఖ్యాతి, సాక్ష్యం, ఆనందం, చిరునవ్వు, జై జీవితం, రాయల్నెస్ లైఫ్. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటారండి? రాయల్ గా ఉంటారని చెప్పండి. ఎస్, తినటానికి తిండి లేకపోయినా ప్రాణం పోద్దన్న దేవుని బిడ్డలు దేవుని యొక్క మీద ఆధారపడి, నా బ్రతుకు కోసం కాదు, తినటానికి కోసం, సంపాదించడం కోసం, లోకానుసరమైన ఖ్యాతి, ఘనత కోసం కదయ్యా, పరలోకం చేరాలి, రాయల్ గా బ్రతుకుతారు. అక్కడ మరణము లేదు, ఏం లేదు, వృద్ధాప్యం లేదు, ఏం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏం లేదు, కలుషితం, కల్మషం లేదు, ఏం లేదు. అక్కడికి తీసుకుని వెళ్ళుటకు నిన్ను యేసు ప్రభు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక విడిచిపెట్టి నీ కోసం, నా కోసం 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి తన యొక్క యవ్వన జీవితాన్ని, 33.5 సంవత్సర కాలంలో యవ్వన జీవితాన్ని మన కొరకు ధారపోశాడు. ఈ రోజుల్లో చాలా మంది 14, 15, 16 దాటితే రోడ్ల మీద రాత్రింబగళ్ళు ఉంటారనమాట. రే మీ అమ్మ పిలుస్తుంది, మా అమ్మ లేదు, మా నాయన, మీ నాయన పిలుస్తున్నాడు, ఎదుగుతున్నాడు, పోలీసులు పట్టుకుంటారు, ఏమి నచ్చదు. కుక్కలు కరుస్తాయి, కుక్కలు ఎక్కువైపోయినారు ఊర్లో, కుక్కలే కాదండి. మన జీవితానికి ఒక విలువ ఉంది, ఆ విలువను మనము అనుభవించాలి. ఆమె చెప్పండి, మన జీవితంకి ఏంటండి, ఏంటి ఆ విలువ? నీ కొరకు నిన్ను సృష్టించిన దేవుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు ఆల్రెడీ క్రయధనము చెల్లించాడు. ఆమె చెప్పండి, ఈ క్రయధనము నిన్ను జయించుకోవాలి, నిన్ను గెలుచుకోవాలి, నిన్ను సొంతం చేసుకోవాలి. సొంతం చేయబడినటువంటి, ముద్రించబడినటువంటి ఆ రక్తం ద్వారా ప్రతి అపరాధము కొట్టివేయబడినట్లుగా ముద్రించబడిన ఆత్మతో నీవు ముద్రించబడి, అభిషేకించబడిన ఆత్మతో అభిషేకించబడి, ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలతో అలంకరించబడి, నీవు బ్రతికిన 80 సంవత్సరాలు దేవునికి మహిమకరంగా, నీ కుటుంబానికి దీవెనకరంగా, అనేకులకు ఒక ఎగ్జాంపుల్, మోడల్ ఆఫ్ లైఫ్ నీవు కనపరచాలి. ఆమె చెప్పండి. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ఆ రీతిగా జీవించాలి. అందుకే మనం ఏం చదివామండి, ఆ 11వ కొరింథీలో ఏం చదివామండి, మీరు అపరాధములు, దోషము లేకుండా నా శరీరం రక్తం ముట్టండి అన్నాడు. ఆమె చెప్పండి, దోషం లేకుండా ఆయన శరీర రక్తం ముట్టండి. అందుకే మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నేను దోషంతో ఉండి నీ శరీరం రక్తం తిని త్రాగితే అది నాకు వ్యర్థం. ప్రభువా దోషం లేకుండా తిని త్రాగితే అది నాకు ఈ నెలలో వృద్ధి పరుస్తుంది. ఏం చేస్తుంది? ఘనతనిస్తుంది. ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. ఏం చేస్తుంది? లోకమునకు ఒక అద్దంలాగా నిన్ను కనపరుస్తుంది. అద్దంలో అనేక మంది మొగాలు చూసుకోవచ్చు. అద్దంలో ఏం చేస్తామండి, చూసుకున్న వాళ్ళు ఏమో కొంతమంది నేను ఇంతేలే, నా వల్ల ఏమవుతున్నాను, కొంతమంది ఏమో శుభ్రం చేసుకుంటారు, నేను ఇలా ఉండకూడదు, ఇలా చేసుకోవాలని. కొన్ని జీవితాలు నిన్ను చూసి మార్పు చెందుతాయి. దానికి కారణంగా నీ లైఫ్, నీ జీవితాన్ని అద్దంగా దేవుడు లోకానికి చేస్తాడు. ఆ అద్దంగా మార్చబడటానికి కారణం ఏంటంటే ఆయన చిందించిన రక్తం, ఆ రక్తమును అంగీకరించినటువంటి సమర్పణ, ఆ సమర్పణను నీవు కాపాడుకుంటున్నటువంటి విధానమును బట్టి నువ్వు అద్దంగా మారిపోతావు. ఆమె చెప్పండి, అడ్డంగా కాదు, అద్దంగా. మళ్ళీ అడ్డంగా అనుకునేది, అడ్డంగా కాదు, అద్దంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది కుటుంబానికి అడ్డంగా ఉంటారు కదా,
చర్చికా? ఇప్పుడు ఎందుకు చర్చికి? పొద్దాక చర్చి అని బైబిల్ గబికిని తీసుకొని పోతా ఉంటాం. ఇప్పుడు ఎందుకు చర్చికి? ఎన్నిసార్లు పెడతారు మీ పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన? మొన్న ఒక రోజు ఉన్నావుగా. నీ ఆత్మ దేవునికి దగ్గర అవ్వాలంటే ఆత్మను మనలో పెట్టి ఈ శరీరాన్ని చేస్తున్నటువంటి ఆ ఆత్మ నిన్ను ఈ శరీర జీవితంలో సౌకర్యవంతంగా, సౌలభ్యంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాలంటే ఆత్మనాథుని నీవు ఎంతో ఆరాధించుకుంటే నీ శరీర జీవితం ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎస్. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం ఈ వాక్యాన్ని మనం ఇక్కడ ఆపుదాం, తర్వాత మళ్ళీ మనం విందాం. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ 2 కొరింథీ 7వ అధ్యాయంలో మొట్టమొదటి వచనమే చదివాం. ఇంక 9 వచనాలు ఉన్నాయి. 12 వచనాలు చదివినట్టున్నాడు డానియల్ బ్రదర్. 12లో ఒకటే మనం చదివాం. ఇంకా 11 వచనాలు ఉన్నాయి ఈ బలారాధనకు సంబంధించిన ఆ విషయాలు. మధ్యలో ఒకసారి అంటాడు, మీరు శరీర సంబంధులా ఆత్మ సంబంధులా అంటాడు. ఏమంటాడు? ఎవరండి వాళ్ళు? వాళ్ళిద్దరు ఎవరు చెప్తారా? శరీర సంబంధులు అంటే ఎవరు? లోకంలో ఉండేటువంటి వాటిని అనుభవించట కొరకు వారు మరణించేంత వరకు జీవిస్తారు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ప్రభు అన్నాడు, మీరు శరీరంతో జీవిస్తున్నారు కనుక మీకు ఏది కావాలో, మీకు ఎంత ఇష్టమో, ఎంత అవసరతో నాకు తెలుసు కనుక మీరు వాటి కొరకు ఆలోచించక మీరు నన్ను వెంబడించండి, మీకేం కావాలో నేను ఇస్తానంటాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీకు పిల్లలున్న తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదండి. మీ పిల్లలు పెద్దవాళ్ళు కాకముందు ప్రతి ఒక్కటి పక్కింటి వాళ్ళని అడిగారా, మిమ్మల్ని అడిగారా? పెద్దోళ్ళు అయినాక మిమ్మల్ని అడగరు అని అంటే ఏం జరిగింది? అక్కడ రాంగ్ స్టెప్ వేసారని అర్థం. నా పిల్లలు 3 పిల్లలు, కూతురు నాకు 3, ఎంటెక్లు చేస్తున్న ఒక పెన్ను కొనాలని నాకు ఫోన్ చేసి నేను ఓకే అంటే కొంటారంతే, లేకపోతే ఇంటికి వచ్చి కొనిచ్చాలి. అలాగ చదివారు ఎంటెక్ వరకు నా పిల్లలు. ఈ రోజులో 10th క్లాస్కి రాక 8వ క్లాస్ రాక మునిపోయి క్లాస్ లేదనుకో సినిమాకి వెళ్తారు. ఏంటి అది? క్లాస్ లేనప్పుడు సినిమాలో క్లాసు, అది సంగతి. పార్కులకు వెళ్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతిదీ కూడా దేవునికి చెప్పుకుంటాడు. అందుకే ప్రభు అంటాడు, మీలో ఎవరైనా నా శాశ్వత ప్రేమను కనుగొనాలి, అనుభవించాలి, మీ 80 సంవత్సరాల కాలము నా శాశ్వత ప్రేమను అనుభవించాలి, పొందాలి అనుకున్న వాళ్ళు చిన్న పిల్లల మనస్సు ధరించుకుని నా ఎదుటికి రండి అన్నాడు ఆయన. ఏంటి? మీసాలు తిప్పుకొని వచ్చి కాదు, ఎలా రమ్మన్నాడు? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మనము అక్కడ ఏదో ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకి తెలిసింది. వాళ్ళు స్నానం చేసి మొహం కడుక్కొని పౌడర్ పూసుకొని తలదూకొని మంచి మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని వస్తారా తీసుకోవడానికి? ఎలా వస్తారు? ఉన్న పళ్ళంగా అని చెప్పండి, ఎలా వస్తారు? అలా రావాలి, చిన్నపిల్లలాగా రావాలి చర్చికి. మనం ఎలా రావాలి? మ్యాచింగ్లు కాదు, చందన బ్రదర్స్, బొమ్మిడి బ్రదర్స్ మ్యాచింగ్లు కాదు, ఉన్న పళ్ళంగా. ఒకళ్ళు ఉన్న పళ్ళంగా పెద్దోళ్ళం ఎట్ట వస్తాం ఫాస్ట్ గా అంటే గంట ముందు రెడీ అవ్వండి, తప్పేం లేదు. దేవుడు ఆప్షన్ కూడా ఇచ్చాడుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ 10వ నెలలో ఆశీర్వదిస్తాడు. నీవు పాదము పెడుతున్న ప్రతి స్థలము నీకు శాపంగా మారదు. నీవు యోచిస్తున్నటువంటి యోచన ఒకవేళ నీకు నష్టమైతే ఆ యొక్క యోచన నుంచి తప్పించి దేవుడు స్మూత్ గా మంచి ఆయన యొక్క యోచన ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీవు పడిపోవటం, ఓడిపోవటం, దిగజారిపోవటం, కూరుకుపోవటం, నాశనం కావటం సంతోషం కాదు, ఆయనకి ఓటమితో సమానం. ఒకవేళ ఆయన ఓటమితో సమానమని ఎంచి నిన్ను వెంటనే ఉన్న స్థితిని బట్టి నీ పరిస్థితిని ఆయన దీవెనకరంగా మార్చాలంటే నీవు ఆయనకు పసిపిల్లవాని వలె ఉండాలి. ఎలా ఉండాలి? పసిపిల్లలాగా. ట్రాన్స్పరెంట్ లాంటి మనసు, కల్మషము లేని మనసు, కులమత భేదం లేని మనసు, కోపము తెలియని మనసు, పాపము చేయని మనసు, ద్రోహము తలపెట్టని మనసు పసిపిల్లలది. ఆ మనసు కలిగి నువ్వు దేవుని ఎదుట ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. భూమి మీద 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రత్యేకపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం.
దోషము లేకుండా మనము ప్రభు బలలో పాలు పంపులు పొందుముగాక. ప్రతి ఆదివారం ఆల్ నైట్ ప్రేయరు, ప్రభు బలారాధన, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన. మీరు ఎక్కడికి వెళుతున్నా ప్రభువు చెప్పకుండా ఏం చేయొద్దు. ప్రార్థనతో ప్రభు ఆదివారం నేను చర్చికి రావట్లే, పనికి వెళ్ళిపోతున్నాను ప్రభు, అటు చేయబాకండి. ఆదివారం ప్రభు చర్చికి రావాలి కానీ రాలేకపోతున్నా, బంగారు కొట్టుకు వెళ్తున్నాను ప్రభు, అటు చేయబాకండి. ఆదివారం ప్రభు చందన పరిసర 3 చీరలు కొంటే 6 చీరలు ఇస్తున్నారు ఫ్రీగా, అటు చేయబాకండి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన పరిస్థితి ఎలా ఉండాలని అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా, నీవు దేవునికి ఇష్టంగా ఉంటే నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. ఒకవేళ అయ్యుండొచ్చు తల్లిదండ్రులు నీకు ఆస్తిపాస్తులు ఇవ్వకుండా ఒక నార్మల్ స్టేజ్లో ఉండొచ్చు, నీకు ఎన్నో బాధ్యతలు నీ బిడ్డ పక్షంగా ఉండుండొచ్చు, నీ బిడ్డల పక్షంగా. నేను ఏం చేయగలను తండ్రిగా తల్లిగా, నేను ఎలా చేయగలను తండ్రిగా తల్లిగా అనే స్థితిలో ఉండొచ్చు. నువ్వు దేవునికి సమర్పించుకో, నీ స్థితిని ఆయన దీవెనకరంగా మార్చివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏది కావాలో, ఎంత కావాలో ఆయన చూసుకుంటాడు. తన బిడ్డలు ఎప్పుడు కూడా, మన బిడ్డలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటామా? కొంచెం బాగుంటే చాలనుకుంటామా? దేవుడు కూడా బాగుండాలని కోరుకుంటాడు నిన్ను. దేవుడు బాగుండాలని కోరుకుంటే భూమి మీద ఎవరు కూడా ఆయన ఆశీర్వాదాన్ని నీ నుంచి తప్పించలేరు, తొలగించలేరు. కాబట్టి ఆయన శరీరం రక్తము తిని త్రాగే మనం ఒక్కసారి మనము దోషులమా నిర్దోషులమా అనేటువంటిది పరీక్షించుకొని ప్రార్థన చేసుకున్నట్లుగానే ఈ నెలంతా కూడా మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, దేవునితో మీకున్న సంబంధం, లోకముతో ఉన్న సంబంధం, స్నేహితులు బంధువులతో ఉన్న సంబంధం మిమ్మల్ని కల్మషం కాకుండానట్లుగా కాపాడుకోండి. తిన్న శరీరము, రక్తము, వాక్యము మీలో పని చేస్తుంది. ఆమె చెప్పండి. మీ పరిస్థితిని, అది బెండైనా వంకరైనా అది ఏదైనా బాగు చేస్తుంది. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీదు అడుగు చాడలనే వెంబడింతు ప్రభు, ఇలలో వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను త్యాగము నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన త్యాగం. 4 దినముల క్రిందట చనిపోయిన లాజరును ఏం చేశాడు? మరి మార్త కీడు చేశాడు, మేలు చేశాడా? కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది, నీళ్ళని ఏం చేశాడు? కానా పెండ్లి విందులో మేలు చేశాడు, కీడు చేశాడా? నడువంగిపోయిన స్త్రీ ఏమైంది? బాగుపడింది. పేతురు అత్త కొన్ని నెలలుగా జ్వరం బాగైంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏమైంది? శుద్ధురాలైంది. దేవునికి స్తోత్రం. ఎంత మందిని దేవుడు చేశాడు, మేలు చేశాడు. ఆయన చేసిన మేలు నీ జీవితంలో ఏ మేలు కావాలన్నా ఆయన చేస్తాడు. అయితే దోషము లేకుండా జీవించు. ఆమె చెప్పండి. ఎస్, దేన్నైతే నువ్వు జయిస్తావో దేవుడు ఆనందిస్తాడు, అపవాది కుంటు పడతాడు. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల, 2 రోజులకు ఒకసారి ఏదైతే నిన్ను మోసం చేయాలని చూస్తుందో, ఏదైతే నిన్ను బలహీనపరచాలి, వంచాలి, నిన్ను అపవిత్రం చేయాలి, మాలిన్యపరచాలని చూస్తుందో దాన్ని జయించుకుంటూ రా. ఆయన నిన్ను చూస్తాడు. అపవాది నీ దరిదాపులకు రాడు. నీవు ఉన్న స్థలం, నీ ఇల్లు, నీ యొక్క బిజినెస్, జాబ్, ఆరోగ్యం, ఐశ్వర్యం, అక్కర, బాధ్యత అన్నిటినీ దేవుడు చక్క పెట్టును గాక. ఎస్, దేవుడు ఈ మాటలను ఈ మొదటి ఆదివారం మన వినికిడిలో, మన కుటుంబాల్లో మనం చేయబోతున్న అనుదిన భక్తి జీవితంలో మన భక్తికి తగినట్లుగా ఆయన తన దయా కృపా సంకల్పాన్ని క్రియారూపకముగా
నెరవేర్చునుగాక. అందరు నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రశస్తమైన సమయం. ఒకే ఒక ప్రార్థన సేవకురాలు చేస్తారు. ఆయన రక్తము శరీరము తీసుకుందాం. ఒకే ఒక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, మీ బంగారు పాదాల కోట్లాది స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. మీ ఉచితమైన కృప చేత, దయచేత, కనికరము చేత అయా మీ దాసుని నిలబెట్టి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి ఉన్నారు. మీ శరీరాన్ని రక్తానికి నేను తీసుకోవడానికి సిద్ధపడిన మాతో నాయన మీరు హెచ్చరించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయా విన్న మాటలు మా హృదయంలో దాచుకున్నట్టుకు సహాయం చేయండి. ఎక్కడన్నా నాలో మాలో లోపం ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా నా తండ్రి, ఆనాడు పట్టబడిన నాయన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మీరు చూసి ఇక పాపము చేయొద్దని చెప్పారు కనుక ఆ రీతిగానైనా ఒకవేళ ఇప్పటి వరకు మా జీవితంలో పాపము ఒకవేళ దొర్లి ఉన్నట్లయితే వాటిని క్షమించి ఇక పాపము చేయక నీ సన్నిధిలో యథార్థముగా బ్రతికే కృపను మాకు దయచేయండి. అయా పవిత్రంగా ఉండేవారిగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధముగా ఉండేవారిగా మమ్మల్ని చేయండి. మీ రాకడ కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని చేయమని మీ పాదాలు పట్టుకున్నాం ప్రభా. అయ్యా అంత్య దినాల్లో ఉన్నాం నాయన, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. ఈ పాపము మాకు కాదులేని ఒకవేళ మా హృదయాన్ని నా తండ్రినైనా మేము నేను నెమ్మదిపరుచుకుంటున్నామేమో. అయా నా తండ్రి, ప్రసవ దినములు నిండిన స్త్రీకి అయా నా తండ్రినైనా ప్రసవపు నొప్పులు వచ్చినట్లుగా మీరు అక్కడ ఉందని మీరు చెప్తున్నారు ప్రభా. ఏ సమయంలో అది జరుగుతుందో మాకు తెలియదు కనుక అయా భయమును మాకు దయచేయండి. అయా వణుకును మాకు దయచేయండి ప్రభా. అయా పవిత్రత జీవించడానికి సహాయము చేయండి. అయా రక్షించబడిన మేము యథార్థముగా బ్రతుకుటకు సహాయము చేయండి. అయా సాతానుడు గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా, ఎవడిని నాశనము చేయుదునా అని వాడు చూచుండగా వాడి కళ్ళకు మేము కనబడకుండానట్లుగా మమ్మల్ని మీ కృపలో దాయండి ప్రభా. ఎక్కడ కూడి ఉన్న ప్రతి చిన్న బిడ్డ బృందులు కానీ ప్రభా, వృద్ధుల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపలో దాయమని ప్రభా. అవి విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచమని, అయా మీ శరీరాన్ని రక్తాన్ని తీసుకొని చూడగా మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.